ఆకాశమే అగ్నిగుండమైంది. తెలంగాణ నేల నిప్పుల కొలిమిలా మారుతోంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే బుధవారం ఒక్కరోజే వడదెబ్బకు గురై వేర్వేరు జిల్లాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత మరణాల రూపంలో విరుచుకుపడింది. ఈ జిల్లాలోనే అత్యధికంగా 6 మృతి చెందడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లికి చెందిన మహిళా రైతు నెర్రగడ్డం లచ్చవ్వ ఎండ తీవ్రతకు తట్టుకోలేక కన్ను మూసింది. అలాగే వేములవాడ మండలానికి చెందిన ఎంగే రాజిరెడ్డి కూడా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో 83 ఏళ్ల వృద్ధురాలు కందుకూరి రాజమ్మ, ధర్మారం మండలానికి చెందిన రైతు సామ లచ్చిరెడ్డి, పెద్దపల్లి మండలానికి చెందిన కనుకుట్ల కనకయ్య ఎండ వేడికి తట్టుకోలేక బలయ్యారు. ఇక హుజరాబాద్కు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీష్ కూడా వడదెబ్బ కారణంగా మరణించాడు. ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వృద్ధుడు నేరెళ్ల సోమయ్య, ములుగు మున్సిపాలిటీ పరిధిలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ సాంబయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన దాసరి హనుమంతు ఎండ తీవ్రతకు బలైన వారిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచే వడగాలుల తీవ్రత వీస్తున్నాయి. ఉత్తర సెంట్రల్ తెలంగాణ జిల్లాలు ఈ ఎండలకు పూర్తిగా హడలిపోతున్నాయి. వాతావరణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 18 జిల్లాల్లో పాదరసం 45 డిగ్రీలు దాటిపోయింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 నుంచి 6 డిగ్రీలు అదనంగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. గురు శుక్రవారాల్లో కూడా ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అసాధారణ వేడికి జనం మాత్రమే కాదు, వాహనాలు కూడా అగ్నికి ఆహుతవుతున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న ఓ మోటార్ సైకిల్ ఎండవేడికి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న మహిళ, 2 పిల్లలు సమయస్ఫూర్తితో కిందకు దూకేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కానీ బైక్ పూర్తిగా కాలి బూడిదైంది. అటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమూరి మండలంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సు టైరు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. అలర్ట్ అయిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి నీళ్లు చల్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భానుడి బగబగలకు ఊళ్ళు, రోడ్లు మండుతుండడంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.